అందరికీ నమస్కారం. సాయి న్యూస్ కి స్వాగతం. ఇప్పుడే అందిన వార్త. ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు బిగ్ అలర్ట్. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం. వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు బిగ్ అలర్ట్. యూఏఎన్ యాక్టివేషన్ బ్యాంక్ అకౌంట్తో ఆధార్ సీడింగ్కు సంబంధించి గడువును ఈ నెల 15వ తేదీ వరకు పొడిగించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగాలలో చేరిన వారికి యూఏఎన్ యాక్టివ్గా ఉంచుకోవాలని కేంద్రం కోరింది. అలాగే ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ ప్రయోజనాలను పొందేందుకు యూఏఎన్ యాక్టివ్లో ఉంచాలని సూచించింది. ఈ క్రమంలోనే ఈఎల్ఐ అంటే ఏమిటి, దాని ప్రయోజనాలు ఏంటో ఇక్కడ మనం తెలుసుకుందాం. ఈఎల్ఐ స్కీమును కేంద్ర బడ్జెట్ 2023-2024లో తీసుకువచ్చింది. ఈఎల్ఐ అంటే ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్. ఈ స్కీమ్ ద్వారా ఉద్యోగుల ఆధార్తో లింక్ అయి ఉన్న బ్యాంక్ అకౌంట్కు డైరెక్ట్గా డబ్బు ట్రాన్స్ఫర్ అవుతుందని ప్రభుత్వం తెలిపింది. ఇటీవల బడ్జెట్లో 3 ఈఎల్ఐ స్కీములు కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. స్కీమ్ ఏలో భాగంగా తొలిసారి ఉద్యోగాలలో చేరిన వారిని ఈపీఎఫ్ఓ ఖాతాలను ఆధారంగా గుర్తించి వారికి 1 నెల వేతనాన్ని ప్రోత్సాహకంగా అందిస్తారు. 15,000 వరకు 3 వాయిదాల్లో చెల్లిస్తారు. దీనికి గరిష్టంగా నెలకు 1,00,000 లోపు జీతం ఉన్న ఉద్యోగుల అర్హులు. అలాగే స్కీమ్ బిలో ఉత్పాదక రంగంలో ఉపాధి కల్పనను ప్రోత్సహించేందుకు ఉద్యోగికి యజమానికి కూడా ప్రోత్సాహకాలు ఉంటాయి. దీనిలో భాగంగా మొదటిసారి ఉద్యోగాలలో చేరినట్లయితే వారి యజమానులను కూడా మొదటి 4 ఏళ్ల పాటు నిర్ధారిత వేతన స్కేలులో ఈపీఎఫ్ఓలో చందాలను ప్రోత్సాహకంగా అందిస్తారు. ఉద్యోగంలో చేరిన 2వ ఏడాది 24% వేతనం, 3వ ఏడాదికి 16%, 4వ ఏడాదికి 8% వేతనాన్ని ప్రోత్సాహకంగా అందిస్తారు. ఇక స్కీమ్ సిని ఎక్కువ కంపెనీలు పరిగణలోకి తీసుకుని రూపొందించారు. అన్ని రకాల సెక్టార్లో ఉద్యోగాల కల్పనకు కంపెనీల ప్రభుత్వం సహకారాన్ని అందిస్తుంది. 2 ఏళ్ల వరకు ఒకే ఉద్యోగికి సంబంధించిన పీఎఫ్ కాంట్రిబ్యూషన్ ప్రభుత్వం చెల్లిస్తుంది. దీనికి నెలకు 3,000 రూపాయలు లిమిట్ చేశారు. ఈఎల్ఐ స్కీమ్ బెనిఫిట్స్ పొందాలంటే ఈపీఎఫ్ఓ చందాదారులు తమ యూఏఎన్ను యాక్టివేట్ చేసుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. ఈఎల్ఐ స్కీమ్ అమలు తేదీ ఇంకా ఖచ్చితంగా తెలియకపోవడం వల్ల ఇంకా పోర్టల్ ఏర్పాటు కాలేదంటూ చెప్పుకొచ్చారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.